ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మత రాజకీయాలు జోరందుకుంటున్నాయి. రాముడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. రాముడు మావాడంటే మావాడు అంటున్నారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారా? నిజంగానే రాముడంటే భక్తితోనే మాట్లాడుతున్నారా? ఎవరు నిజం, ఎవరు అబద్ధం? మతం పేరుతో చేస్తున్న రాజకీయాలకు నిజంగా ఓట్లు రాలుతాయా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. నిజంగా ఓట్లు రాలకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు తిరిగి అదే స్థాయిలో ఇంత కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదా? కేటీఆర్ మాట్లాడుతూ రాముడు అందరివాడు, కేవలం బీజేపీకి సంబంధించిన వాడు మాత్రమే కాదు కదా, మరి అలాగైతే భద్రాచలంలో రాముడికి మరి ఎన్ని కోట్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు? లేదంటే కిషన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు ఇచ్చారు రామాలయాలకి ఇక్కడ తెలంగాణలో? మల్కాజ్గిరిలో ఏమైనా ఒక రూపాయి అయినా విధించారా అంటూ ఇలా ప్రశ్నలు సంధించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి తమ రాజకీయాల కోసం వాడుకుంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి, చిత్తుగా ఓడించాలి, తరిమి కొట్టాలి అంటూ కేటీఆర్ ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు నిజంగానే అసలు బీజేపీ ఈ మత రాజకీయాలు లేదంటే దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకుంటుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం ఈ విషయంలో ఒక అవును కాదు అని చెప్పడానికి ముందు గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి మనం చూడొచ్చు. ముఖ్యంగా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ కార్పొరేటర్లందరినీ తీసుకెళ్ళి, అభ్యర్థులందరినీ తీసుకువెళ్ళి అమ్మవారి టెంపుల్లో ప్రమాణ స్వీకారం చేయించడం కానీ, గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, ముఖ్యంగా అసలు పోటీలో ఉన్నా లేకపోయినా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అసలు పోటీ ఉన్నా లేకపోయినా మాటిమాటికి బీజేపీ నాయకులు ఎంఐఎం పేరు తలుచుకునే విధానం కానీ, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా చాలా సందర్భాల్లో అసలు పోటీలో లేకపోయినప్పటికీ ఎంఐఎంను తిడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు, అలాగే మసీదులు పగలగొట్టాలి, వాటిల్లో లింగం దొరికితే మాది, శవం దొరికితే మీది అంటూ మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, ఇక హలీంల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ బీజేపీ నాయకులు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సర్వం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల ప్రచారంలో అనేక మంది బీజేపీ నాయకులు వరుసపెట్టి ప్రతి ప్రచారంలోనూ రాముడి క్రెడిట్ మాదే, ఖచ్చితంగా రాముడు మమ్మల్ని గెలిపిస్తాడు ఎన్నికల్లో అని బహిరంగంగా చెప్తున్నటువంటి విధానం కానీ, వీటన్నిటినీ బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీ ఎజెండాలో ఒక భాగంగా శ్రీరాముడు ఈ ఎన్నికల్లో ఉండబోతున్నాడు అనేది మాత్రం క్లియర్గా కనపడుతుంది. ఈ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఒకసారి కేటీఆర్ ఏమన్నాడు చూద్దాం. ముందుగా నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద స్టేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి 10 ఏళ్లలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. రాముడు మాకు కూడా దేవుడే, కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఎందుకు వెయ్యాలి నీకు ఓటు, ఏ కారణం చేత వెయ్యాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సందీప్ గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ నాయకులు. అలాగే రావుల శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అందే సత్యం గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే విజిత్ వర్మ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్కి స్వాగతం అండి. ముందుగా విజిత్ వర్మ గారు అందుబాటులో ఉన్నారా? చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్. మీరు నేను మాట్లాడిన నా ఇంట్రడక్షన్లో మీరు నేను మాట్లాడినవి విన్నారనుకుంటున్నాను. అలాగే కేటీఆర్ కామెంట్స్ కూడా మీరు వినే ఉంటారు. ప్రధానంగా బీజేపీ దేశవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా ఇటు తెలంగాణ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మతాన్ని, ధర్మాన్ని, దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి గురించి లేదంటే ఉద్యోగాల గురించి మిగతా అంశాల గురించి మాట్లాడే ధైర్యం లేక ఏదో ఒక అంశం ఎన్నికల సమయం వచ్చేసరికి ఏదో ఒక అంశాన్ని అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది అనేది
ప్రతిసారి అందరూ మీ మీద విమర్శలు చేసేవాళ్ళు అందరూ ఇటు కాంగ్రెస్ కానీ లేదంటే ప్రతిపక్షాలైనా సరే చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుందా? శ్రీరాముడు మాకు ఖచ్చితంగా రాముడి కోసం, రాముడిని నమ్మేవాళ్ళైతే మాకు ఓట్లేయండి, రాముడి ఫాలోవర్స్ అందరూ మాకు ఓట్లేయండి అని చెప్పి డైరెక్ట్గా బండి సంజయ్ గారు ప్రచార సభల్లో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం వింటూనే ఉన్నాం. ఒకవేళ రాముడు కాదనుకుంటే మీరు మిగతా వాళ్ళు ఓట్లేసుకోండి, రాముడిని ఫాలో అవ్వనోళ్ళు అయితే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం కదా. ఇది బీజేపీకి ఒక నిదర్శనమా? బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది రాముడిని అని చెప్పడానికి ఈ చేస్తున్న కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరుగుతున్న సభలలో నరేంద్ర మోదీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, లేదా మా కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, సంజయ్ గారు మాట్లాడినా అనేక విషయాలు వాళ్ళు వెల్లడిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కరీంనగర్ కి ఏం చేశాము, లేదా ఇక్కడ సికింద్రాబాద్ కి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇవన్నిటి చర్చలలో ఏదో ఒక మూమెంట్ రాముడి గురించి మాట్లాడితే ఆ ఒక్క సెకండ్ మీరందరూ అంటే ఈ మిగతా పార్టీలు క్యాప్చర్ చేసుకొని ఒక మతాన్ని అంటించాలి, లేకపోతే ఈ పార్టీ ఇట్లా అని చెప్పి అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ చేసిందే మిగతా పార్టీలు. ఎందుకంటే ఈరోజు వందే భారత్ ట్రైన్స్ ఇచ్చాం, దాని గురించి మాట్లాడడం, ఎయిమ్స్ ఇచ్చాం, దాని గురించి మాట్లాడడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యధికంగా ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో దాన్ని మారుస్తున్నారు. ఆ క్రెడిట్ అంతా కూడా నరేంద్ర మోదీ గారు, ఇక్కడ ఉన్న మా కిషన్ రెడ్డి గారు. సో వాటి మీద కూడా మేము మాట్లాడుతున్నాం, హైవేస్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం, హాస్పిటల్స్ గురించి మేము మాట్లాడుతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే ఏ రోజు కూడా వీటిని పట్టుకొని వాటి మీద డిస్కషన్ చేయకుండా మేము రాముడి గురించి లేదా వీటి గురించి మాట్లాడితే దాన్ని కావాలని ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ గా చిత్రీకరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఈ మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేనలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో ఏదైతే మీరు చెప్పేది మేము పెట్టిన మీ అజెండాలో రాముడు, దేవుడు, ధర్మం అనేది అవి కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఒక భాగంగా ఉన్నాయంటున్నారా, లేదంటే అసలు మాకు సంబంధం లేదు కావాలని మా మీద రుద్దుతున్నారని చెప్తున్నారా? లేదు, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మా మేనిఫెస్టోలో మేము ఏవైతే పెట్టామో అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ లేదా రామ మందిరం కన్స్ట్రక్షన్ కానీ వీటన్నిటి గురించి మా మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉన్నాయి. సో మా ఎజెండా ప్రకారంగా మేము వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తున్నాం. సో దాంట్లో ఇంకొకటి లేనలేదు. ఈ రోజు ఒక మంచి కార్యము ఈ రోజు చేస్తే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ రాకుండా అటువంటి కార్యాలకు రాకుండా ఈరోజు దూరంగా ఉండి వీళ్ళు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ మిగతా పార్టీలు ఎందుకు ఈ రోజు రామ మందిరం ప్రారంభించిన రోజు ఎందుకు రాలేదు? ఈ దేశాన్ని మత పరంగా విభజించిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేనలేదు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అంటే ఇనిషియల్ స్టేజెస్ లో చాలా మందికి మంచి రెస్పెక్ట్ ఉండేది. సో బయట నుంచి వచ్చారు, చదువుకున్నారు, మంచి వ్యక్తి అని అనుకునే టైంలోనే వెంటనే ఆయన భావాలు కానీ ఆయన మాట్లాడే పద్ధతులు కానీ ఎట్లా మాట్లాడుతున్నాడంటే మిడిమిడి జ్ఞానంతో ఏమాత్రం అవగాహన అవగాహన రహిత్యంతో చాలా ఒక లేమని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. గుంపు మేస్త్రి, ఓకే, ఆయనంతటా ఆయననే గుంపు మేస్త్రి అన్నారు, అదంతా బాగానే ఉంది. ఆ మేస్త్రి ఈ మేస్త్రి ఒక ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకొని ఏ విధంగా మాట్లాడాలి, ఏ రకంగా సంబోధించాలన్న మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడేది ఈ రోజు కేటీఆర్ గారు. ఆయన ఈ యొక్క పదవికి బీఆర్ఎస్ పదవికి ఈ రోజు ఆయన అధ్యక్షుడిగా వహిస్తూ కూడా ఈ రోజు ఏ విధంగా ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారని అర్థం కాదు. నేను అమెరికాలో చదువుకున్నా లేదా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంగ్లీష్ మాట్లాడతా అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నిటి మీద చాలా విధాలుగా కొంచెం ఏదో స్టైలిష్ గా ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన క్యారెక్టర్ ఉండదని చెప్పి ఈ రోజు 100% కేటీఆర్ గారు ప్రూవ్ చేస్తున్నారు. మధ్యలో మాట్లాడకండి, ఒక్క నిమిషం ఉండండి, తర్వాత మీ టర్న్. రాముడు అంటే ఎక్కడైనా రాముడే. సరే ఒక్కసారి రాముడు ఎక్కడైనా, ఒక నిమిషం ఉంది, రాముడు ఎక్కడైనా కూడా రాముడే. అయోధ్యలో ఉన్న రాముడైనా రాముడే, తెలంగాణలో భద్రాద్రిలో ఉన్న రాముడైనా అక్కడ రాముడికి అయోధ్య రాముడికి ఇస్తారు, ఇక్కడ రాముడికి ఇవ్వరు. అసలు ఇదంతా చాలా చీప్ వే ఆఫ్ పాలిటిక్స్ ఈ రోజు కేటీఆర్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ భద్రాద్రి గుడికి ఫండ్స్ ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు, కానీ మీ భద్రాద్రి రాముడికి ఇవ్వరా, ఓన్లీ అయోధ్యలో రాముడా
ఏంటి డిఫరెన్స్ అంటే ఏంటి? అంటే అది ఈ ఇప్పుడు కేవలం segregation కేటీఆర్ ఏంటి? మాత్రమే మాట్లాడే ఈ మాటలు కాదు ఇవి. కేవలం కేటీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటారు, కాంగ్రెస్ నాయకులు అందరూ ఎవరైనా అంటారు, ఒక్క బీజేపీ అదే నాయకులు చెప్తున్నా. కాని ప్రతి వాళ్ళు నేను అదే మాక్సిమం చెప్తున్నా. బీజేపీ మీద చేసే విమర్శలు దేశాన్ని రెగ్యులర్. మతపరంగా విభజించింది ఈ కాంగ్రెస్ నుంచి, ఈ కాంగ్రెస్ రూట్స్ నుంచి వచ్చిన ఈ బీఆర్ఎస్ఎం కొత్త పార్టీ కాదు, అది కూడా కాంగ్రెస్ రూట్ లోకి వెళ్ళి వచ్చిన పార్టీ. బీఆర్ఎస్ఎం సొంత ఐడియాలజీ తోటి రాలేదండి బీఆర్ఎస్ పార్టీ. అది ఒకప్పుడు కాంగ్రెస్ తో దోస్తాన్ చేసి అక్కడ అన్ని రకాలుగా పదవులు అనుభవించి వచ్చి సపరేట్ పార్టీ పెట్టినోడు కేసీఆర్ గారు. కొత్తగా ఏమి అది కొత్త ఐడియాలజీ తోటి కొత్త రకంగా వచ్చిన పార్టీ ఏం కాదు. ఇట్ ఈస్ 100% కాంగ్రెస్ రూట్స్ నుంచి వచ్చిన పార్టీ అది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళందరికీ ఏంటంటే ఏదో ఒకటి అంటించాలి, ఏదో ఒక ఇది చేసి ఈ రోజు పొలిటికల్ గా గెయిన్ అవ్వాలన్న ఆలోచన తప్ప మిగతా చాలా విషయాల మీద కూడా మేము చెప్తూనే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ జస్ట్ 12 to 15 కిలోమీటర్స్ లే చేస్తే ఈ రోజు మేము 30 కిలోమీటర్స్ హైవే కన్స్ట్రక్షన్ ఈ రోజు మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వాటి మీద మాట్లాడండి. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిమ్స్ ఎన్ని కట్టించింది, ఈ రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎయిమ్స్ ఎన్ని కట్టించింది అనే దాని మీద చర్చ పెడదాం. వీటి మీద చర్చ కాకుండా వీటి మీద ఈ పాయింట్స్ మీద కూడా మనం మాట్లాడొచ్చు. కాకపోతే ఒక దాని మీద మాట్లాడాలి, పట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకొక సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, పాలసీ లేవు, ఏమి లేవు ఈ రెండు పార్టీలకు. ఈ విధంగా ఈరోజు మేము అజెండాలో పెట్టిందే మేము చేస్తున్నామే తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయదు. ఏదైతే ఉందో అది మాట్లాడుతుంది అని ఈ రోజు 100% మేము చెప్పగలం. శ్రీనివాసరెడ్డి గారు, మేము 100 విషయాలు మాట్లాడతాం, 100 విషయాలు మా ఎజెండాలు ఉంటాయి, ఏదో ఒక విషయాన్ని దాంట్లో హైలైట్ చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే మేమేం రాజకీయాలు చేయడం లేదు, మేము అభివృద్ధి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మేము అవి కూడా మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు మాత్రం అదొక్క అంశాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్న మాట మనకి విజిత్ గారు అంటున్నారు మాట. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయోధ్య మందిర నిర్మాణం కొరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా కలెక్ట్ చేసి అక్కడికి పంపినటువంటి ధర్మిలాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక్కరికి పార్టీకి మాత్రమే రాముడు కాదు. కాకపోతే దేశ ప్రధానిగా ఉండొచ్చు, ఆ క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి రావచ్చు కాక, అయినా రాముడు అనే వాడు అందరికి దేవుడు, అయోధ్య రాముడు అందరి వాడు. వీళ్ళు ఏం చేస్తారంటే రాముడు మావాడు, మా పేటెంట్ హక్కులు అని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ అనుకుంటూ మీరు కూడా చెప్పుకోండి, అందరికీ చేయాలి. మనం ఎందుకంటే కులాల కుళ్ళులు కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అని చెప్పేసి ఏ విధంగా అయితే అంటున్నామో, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించాడు. భారత రాజ్యాంగం ఒకరికే సొత్తు కాదు కదా, అందరి వాడు కదా, అందరి భారత రాజ్యాంగం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం మీరేమంటున్నారు, ఒక రామాలయం ఒక బీజేపీకి మాత్రమే, మాకే హక్కులు ఉన్నాయి అంటున్నారు. మీ యొక్క బీజేపీ నాయకులు ఒక్కరు పైసలు ఇస్తేనే కాలే ఆడ, సమస్త లోకవాలి, సమస్త మానవాళి, సమస్త లోకమంతా కూడా డబ్బులు ఇచ్చి దేవాలయ నిర్మాణం చేసినాం. అదే లాల్ కృష్ణ అద్వానీ గారిని పక్కన పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే అయోధ్య కోసం కొట్లాడి తర్వాత జైలు పోయి మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, వాళ్ళందరూ మన ఉమాభారతి గారు కావచ్చు, వీళ్ళందరినీ పక్క పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేవాలయ నిర్మాణం అప్పుడు తర్వాత దేవాలయ ప్రారంభోత్సవానికి పిలువనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకులకే విలువ ఇస్తలేరు భారతీయ జనతా పార్టీ. అసోంటిది రామాలయం చెప్తున్నారు. ఒకటే నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, దేశం అంతా మేము హిందువుల పార్టీ అంటున్నారు, హిందువుల కోసం మేము పనిచేస్తుంటారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు ఏ దేవాలయానికైనా డబ్బులు ఇచ్చిరా, ఎక్కడైనా డబ్బులు ఇచ్చిరా? తర్వాత హిందువుల పూజారులకు ఎక్కడైనా డబ్బులు ఇచ్చిరా? అదే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క దేవాలయంలో ఏదైతే ధూపదీప నైవేద్యానికి నడుచుకున్నటువంటి దేవాలయాలకు ప్రతి దేవాలయానికి డబ్బులు ఇచ్చిండు. అక్కడ ధూపదీప నైవేద్యం కొనసాగుతా ఉంది. అక్కడ దేవాలయ అర్చకులకు డబ్బులు ఇచ్చేటప్పుడు జీతాలు ఇచ్చేటప్పుడు కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అంటే అదే అంతేకాకుండా మన నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా యాదాద్రి నిర్మాణం చేసిండు. తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇసొంటిది పెట్టుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి మెడికల్ కాలేజ్ పెట్టిండా, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిరా, తర్వాత గురుకుల పాఠశాల తీసుకొచ్చిరా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరానికి, ఎక్కడైనా పెట్టిరా? ఇది చేయాలి తప్ప తర్వాత గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిరా? ఏది తీసుకురావాలి? కేవలం మాటల గారితోటి ఏమైనా మేము ఒక్కటంటే ఎంతసేపు ఏమైనా తిట్టుకోవాలి, తర్వాత ముస్లింలను తిట్టాలి, ఓట్లు దండుకోవాలి తప్ప ఈ ధ్యాస తప్ప
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏదన్నా ఒకటి చేసిందా భారతీయ జనతా పార్టీ? చెప్పన్నా, నువ్వే గుండె మీద చేసుకొని చెప్పన్నా. నువ్వేనంటే ఈ రోడ్లు అంటావు, రోడ్లు అందరూ వేసేదే. ఏ ప్రభుత్వం ఉన్నా రోడ్లు వేయాల్సిందే. రవాణా సౌకర్యం బాగుంటేనే ఈ దేశం బాగుంటది, అది వేయాల్సిందే. గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది, మీరేసిరు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా వేసింది రోడ్లు. ఈ రోడ్ల గురించి అడతలేం. మేమేమిటంటే ప్రజల మౌలిక సదుపాయాలు ఏదైతుందో విద్య, వైద్యం, ఈ విద్యా వైద్యం మీద దృష్టి పెట్టకుండా దేశంలో ఎప్పుడన్నా మోడీ గారు అప్పుడు కరోనా వచ్చినప్పుడు మన అందరం ఏం చేసినాం? మోడీ గారు ఏం చెప్తే దేశ సమైక్యత కోసం అందరం కూడా పాటుపడాలని చెప్పేసి గంట కొట్టావు, తప్పు కొట్టావు, సపోర్ట్ కొట్టావు, క్యాండిల్ వెలిగించావు, అన్ని చేసినావు. ఎందుకంటే మన అందరం ఒక యూనిటీ ఉండాలి, దేశ ప్రధాని చెప్పిండని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రం మీరేం చేస్తారు? రావాలే, నువ్వే కట్టావు, మాదే పెట్టినట్లు. అందరికి ఎందుకు ఆపాదిస్తలేవు? అందరికి ఎందుకు చేస్తలేవు? చెప్పన్నా, అందరికి చేయాలి కదా, అందరు రాముడే కదా, అందరిని ఎందుకు పిలవలే? మేము మేనిఫెస్టోలోనే చెప్పాము. మేము చెప్పిన దానికి, మేము చెప్పి చేసిన దానికే కదా క్రెడిట్ తీసుకుంటున్నాం అంటున్నారు బీజేపీ నాయకులు. అన్న నేనేమంటున్నా, ఇప్పుడు రామాలయం కట్టినావు, రామాలయం ఒక్కని కట్టలే కదా, రామాలయం కట్టింది అందరి పైసలతోటే కదా. నేను కూడా ఇచ్చిన. ఓకే, రైట్. మీ వాయిస్ కట్ అవుతుంది. రామాలయ నిర్మాణం కొరకు నేను కూడా ఇచ్చిన హక్కులు ఓన్లీ బీజేపీకే ఉంటాయా? ఓకే, కాషాయ వంగి ఓన్లీ బీజేపీకే పెట్టే హక్కులు అంటున్నా. కాషాయ వంగి ఎవరైనా వేయొచ్చు, ఒక బీజేపీ వాడు మాత్రమే వేయాలని చెప్పి ఎక్కడైనా భారత రాజ్యాంగంలో రాసిందా? చెప్పండి, రాసిందా ఏమన్నా? రాముడు అనేవాడు అందరికి దేవుడు, అయోధ్య రాముడు అందరి వాడు. మీరు ఓపెనింగ్ మాకే సొంతం అంటే ఎట్లా? మీరు అయోధ్య రామ మందిరం ఓపెన్ అయిన రోజు మీరు మాట్లాడండి. నేను ఒకసారి నేను కంటిన్యూ చేస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే విజిత్ గారు నేను కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం. బీజేపీ రాజకీయాల కోసం మతాన్ని, దేవుణ్ణి వాడుకుంటుందా అనే అంశం మీదే మనం మాట్లాడుతున్నాం. సందీప్ గారు మీరేమంటారు? మేము చెప్పిన దాంట్లో, మేము చేస్తున్న పనుల్లో 10 పనుల్లో ఒక పని ఇది అయింది. రాముడి గుడి కట్టడం అయినా సరే, ఇంకోటి అయినా సరే, మేము మా మేనిఫెస్టోలో పెట్టాం, గుడి కడతామని మేము కట్టాము. దాని గురించి మేము ప్రచారం చేసుకుంటున్నాం. వాటితో పాటు మేము అభివృద్ధి గురించి కూడా చెప్తున్నాం కదా. వాటన్నిటికీ సమాధానం చెప్పలేదు కానీ ఈ ఒక్క విషయాన్ని ఎందుకు మా మీద రుద్దుతున్నారనేది బీజేపీ వాదన ప్రధానంగా. సందీప్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోరా. మీ వాయిస్ మ్యూట్లో ఉంది సందీప్ గారు. మీ వాయిస్ రావడం లేదు నాకు. రైట్, ఒక్కసారి చెక్ చేయండి, మీ వాయిస్ ఎందుకో నాకు రావడం లేదు. ఈలోపు నేను సత్యం గారితో మాట్లాడతాను. సత్యం గారు మీరేమంటారు? సహజంగా ఇప్పుడు రెగ్యులర్గా ఉండేటువంటి కామెంట్సే మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ చెప్పే మాటలైనా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాటలైనా సరే, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాముడు, మీరు వినే ఉంటారు చాలా ప్రచారాల్లో బండి సంజయ్ డైరెక్ట్గానే అడుగుతున్నాడు, రాముని కనుక మీరు నమ్మేవాళ్ళైతే, రాముడిని ఫాలో అయితే మాకు ఓట్లేయండి, రాముడిని ఫాలో అవనోళ్ళు అయితే మీరు ఓట్లు మాకు వేయొద్దు, మిగతా పార్టీలకు వేసేయండి అని చెప్పి డైరెక్ట్గానే అడుగుతున్నారు ప్రచారంలో. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అండ్ బీజేపీ స్ట్రాటజీని ఎలా చూడాలి? మతం అనేది దాని ప్రాధాన్యత ఉన్నంత కాలం అది సర్వైవ్ అవుతుందండి. అయితే ఇది శాశ్వతం కాదు. మనకు ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందన్నందుకు మతమే యూరప్లో కోపర్నికస్ మీద దాడి చేసింది, బ్రూనోని హత్య చేసింది, గెలీలీని చిత్రహింసలు పెట్టారు. కానీ వాటి ఫలితాలు అనుభవించిన తర్వాత, అంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా మారిన తర్వాత, యూరప్ దేశాలన్నీ పవర్ఫుల్ అయి ప్రపంచాన్ని మొత్తాన్ని వలసలుగా పారించిన తర్వాత క్రిస్టియన్ మతం వ్యక్తులకే పరిమితమైంది. అంతకుముందు పోప్ ఏది చెప్తే లేదా క్రిస్టియన్ మతం ఏది చెప్తే వాళ్ళే ఎన్నికయ్యేవాళ్ళు. యూరోప్లో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ 17వ శతాబ్దం తర్వాత ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఏ రాజకీయ పార్టీని మతం డిక్టేట్ చేయలేకపోతుంది. అలా మా మతం చెప్తుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో క్రిస్టియన్స్ ఉన్నారు. అయినా డెమోక్రసీలో వాళ్ళు జోక్యం చేసుకోవడం తగ్గింది. ఇవాళ వాళ్ళకు పాత్ర లేదు. ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళు చర్చలేకపోతే వస్తారు తప్ప పలానా మతం పలానా పార్టీని సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి స్థితి వాళ్ళ కోల్పోయింది. అంటే అభివృద్ధి ఫలాలు చూసిన తర్వాత మతానికి ప్రాధాన్యత ఎప్పుడైతే ఇవ్వలేదో మతం దాడులు చేసేటువంటిది కూడా వదులుకుంది. కాబట్టి యూరోప్లో వచ్చినటువంటి మార్పు అది.
క్రిస్టియానిటీ ఒకప్పుడు డిక్టేట్ చేసి ఇవాళ ప్రేక్షకుడిగా తన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు వచ్చిపోయేటువంటిదిగా మిగిలాయి. అట్లాగే ఇవాళ ఏషియన్ టైగర్స్ అంటున్నాం. జపాన్ నుంచి మొదలు పెడితే చైనా నుంచి ఆ తర్వాత శ్రీలంక వరకు, థాయిలాండ్, మలేషియా, దక్షిణ కొరియా, అనేక దేశాలు, ఏషియా దేశాల్లో బ్రహ్మాండంగా బౌద్ధ ప్రచారం 563లో బుద్ధుడు పుట్టిన తర్వాత బ్రహ్మాండంగా ప్రచారం అయి ఉన్నది. ఇవాళకు వచ్చే వరకల్లా ఏషియన్ టైగర్స్ అన్ని టెక్నాలజీ తోటి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్ తోటి ఓన్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా బౌద్ధ ఆరామాలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి, లేదా నమ్మకస్తులు పోయేటువంటివి ఉన్నాయి తప్ప మతం ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి ఇతర మతాల మీద దాడులు చేసేటువంటి స్థితి మనం ఎక్కడ చూడట్లేదు. చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, ఏవైనా తీసుకోండి, ఒక 20-25 దేశాల్లో. తర్వాత ఒకవేళ మతాన్ని ఆచరిస్తామంటే ఇవాళ 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఇప్పటికీ వాళ్ళు సర్వైవ్ చేస్తుంటే ఏకోన్ముఖంగా లేరు. షియా సున్నీల మధ్య నిత్యం ప్రతి దేశంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విభేదాలను ఒక కాజ్గా తీసుకొని అమెరికా జోక్యం చేసుకోగలుగుతుంది. ఇవాళ అన్ని ముస్లిం దేశాల్లో షియా సున్నీల మధ్య విభేదాలు సృష్టించి అన్ని దేశాల్లో జోక్యం చేసుకొని వాళ్ళ చేతుల్లో ఉంచుకోగలుగుతుంది అమెరికా. కాబట్టి మతం ఆచరించి ఇవాళ యూరోప్లో కానీ, ఏషియన్ కంట్రీస్లో కానీ అది లేదు. కానీ మాది మతం ముస్లిం దేశం అనుకున్న దగ్గర షియా సున్నీలు వైరుధ్యాలను చోటు చేసుకొని, మీరు ఇరాక్ తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, గతంలో ఏ దేశమైనా తీసుకోండి, ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యాన్ని తీసుకొని వాళ్ళ అమెరికన్ ఇంపీరియలిజం జోక్యం చేసుకోగలుగుతుంది. కాబట్టి మతానికి ప్రాధాన్యత ఇవాళ ఆధునిక రాజ్యంలో ప్రాధాన్యత రోజు రోజు కోల్పోతున్నాయి. తర్వాత ఇవాళ మతాన్ని ఆచరిస్తామని ముస్లిం దేశాలు అనుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళ స్వతంత్రత లేదు. అంత రిచ్ కంట్రీస్ లో కూడా ఇతర దేశాల నుంచి మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఆయిల్ దోరి శుద్ధి చేసి రాయల్టీలు షేక్ ప్రభులకు ఇచ్చి చేసేదంతా ఇతర మల్టీనేషనల్ కంపెనీలు. అవి అట్లా వెనకబడినటువంటి స్థితి ఉంది. ధనిక దేశాలైనా వాటికి స్వతంత్రత లేనటువంటి మన దగ్గర మన దేశానికి వచ్చినప్పుడు సత్యం గారు వాస్తవమే. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మన దేశంలో బీజేపీ ఇలా మతాన్ని వాడుకుంటున్నమాట వాస్తవమే, కానీ ఎక్కువ రోజులు నిలబడదు అనేదా? దానికి ఎగ్జాంపుల్ ఉందిగా. ఇప్పుడు బాబరీ మసీదు ఘటన జరిగిన తర్వాత బ్రహ్మాండంగా బీజేపీ ఫేవర్ గా రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత అయోధ్య ఉన్న నియోజకవర్గమే ఫైజాబాద్ లో బీజేపీ ఓడిపోయింది పార్లమెంట్ లో. ఈ ఘటన జరిగిన తర్వాతే ప్రజలు మతానికి కానీ, కులానికి కానీ, లేదా దేనికైనా తర్వాత సోషల్ ఇష్యూస్ కూడా శాశ్వతంగా కట్టుబడి ఉండరు. నిత్యం సమాజం మారుతూ ఉంటే, మనిషి మారుతూ ఉంటే, కోరికలు మారుతూ ఉంటే, అవసరాలు మారుతూ ఉంటే నిత్యం మారుతూ ఉంటాడు. ఇవాళ ప్రభుత్వాలు నేను రైతు బంధు ఇచ్చినని కేసీఆర్ అనుకోవచ్చు, కానీ రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ ఓడించారుగా. నేను ఫలాందిచ్చా, నేను భూములు పెంచాను. బెంగాల్లో జ్యోతి బసు గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసింది. అది కేంద్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేసేది. అయినా ఓడిచ్చారుగా, సిపిఎం నాడు ఓడిచ్చారుగా. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రజలు శాశ్వతంగా ఒక మతానికో, ఒక కోరికకో, లేక ఒక విధానికో శాశ్వతంగా కట్టుబడి ఉండరు. ప్రజలు నిత్యం సమాజం మారుతూ ఉంటే, మార్పులు వస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఆ మార్పులు వస్తాయి, శాశ్వతం కాదు. ఇవాళ సపోజ్ బీజేపీ అనుకుందాం, ఇప్పటి వరకు బాబరీ మసీదుని వాడుకొని బలపడదు అనుకుందాం. కానీ ఆ తర్వాత యూపీఏ కూడా 2 మాటల అధికారంలోకి వచ్చిందిగా, అది రుజువేగా. కాబట్టి అట్లాగే ఇవాళ బాబరీ రామాలయం అయిపోయినాక ఇంకోటి రేపు వారణాసిలో కృష్ణ టెంపుల్, తర్వాత ఇంకొక ఇష్యూ లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఈ లేవనెత్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఇష్టపడతారా లేదా, ప్రజలకు వీటి అవసరాలు తీరుస్తాయా లేవా? మనం క్రీస్తు పూర్వం బుద్ధుడు పుట్టిన 563 సంవత్సరం నుంచి మొన్న 1565లో కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యేంత వరకు అనేక మతాలు అనేక రకాలుగా చోటు చేసుకున్నాయి. కానీ ఏది శాశ్వతంగా నిలబడలే. మన దేశంలో అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని ఒక దశాబ్ద కాలం తర్వాత, లేదంటే ఒక 2 దశాబ్దాల తర్వాత ఇంత మీరు అన్నట్లు ఒక భారీ మార్పు అనేది అప్పటికి అంటే కైండ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక తరం మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ కానీ లేదంటే కేవలం అంటే మనం రష్యా కూలిపోయింది చూసాంగా, తరం మారిపోగానే వాళ్ళకి ఇంకొక టేస్ట్ అవసరం అయింది.
అది ఎన్నేళ్ల పాటు కొనసాగుతున్నారని మనం చెప్పలేము కదా. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో కొన్ని రకాల రెవల్యూషన్స్ రావడానికి కొన్ని చోట్ల దశాబ్దాలు పడితే, కొన్ని చోట్ల వందల సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అది వి కాంట్ డిసైడ్ ఆన్ ది షార్ట్ నోట్స్. పర్టికులర్ గా బీజేపీ విషయంలో ఇప్పుడు స్ట్రైట్ గా అడుగుతున్నారు మిమ్మల్ని, స్ట్రైట్ గా ఈ ప్రశ్నకి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. బీజేపీ మత రాజకీయాలు చేయడం ద్వారా బెనిఫిట్ అవుతుందా, ఇప్పుడు కూడా అదే పనిలో ఉందా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో, అంటే ఏం చెప్తారు మీరు ఒక మాటలో? ఇప్పటి వరకు మతాన్ని వాడుకొని బీజేపీ బలపడది వాస్తవం అండి. నేను చెప్తానే కాదు, ఎవరు చెప్పినా అదే బలపడింది. కానీ శాశ్వతంగా అదే చూపెట్టి మొన్న కర్ణాటక ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోగానే ఒక సెంట్రల్ లీడర్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కేవలం రాముని పెట్టడమే సరిపోలేదు, ఎందుకంటే ప్రధానమంత్రి జై బజరంగ దళి అని నినాదాలు కూడా ఇచ్చారు. ఇచ్చిన ఆడ హిజాబ్ సంఘటన జరిగిన ఆడ బీజేపీ ఓడిపోయింది. దానికి సెంట్రల్ బీజేపీ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కేవలం రాముని సరిపోదు, మేము సోషల్ ఇష్యూస్ కూడా టేకప్ చేయాలన్నాడు, సోషల్ ఇష్యూస్ కూడా ఎక్స్పోజ్ చేయాలన్నాడు. ఇప్పుడు బీజేపీ మిత్రుడు మన డిబేట్ లో మాట్లాడిన మిత్రుడు సరిగా మాట్లాడాడు, మేము 10 చెప్తున్నాం, అలా ఒక రాముడు తప్ప మిగతా 9 ఇష్యూలు మేము సోషల్ ఇష్యూస్ చెప్తున్నాం అన్నారు. అలా ఏ పార్టీ అయినా సోషల్ ఇష్యూస్ చెప్పి విధానాల మీద చర్చ జరిగితే ప్రజలు బెనిఫిట్ అవుతారు. అలా కాకుండా ఒక మతం ఇప్పుడు ఎంఐఎం తర్వాత బీజేపీ ఈ రెండు పెద్ద వైరుధ్యం అనుకుంటారు. నా దృష్టిలో వాళ్ళ మధ్య వైరుధ్యం లేదు, అసలు వాళ్ళ మధ్య విభేదాలే లేవు. ఎందుకు విభేదాలు లేవంటానంటే ఎంఐఎం చూపెట్టి హైదరాబాద్ లో బీజేపీ బలపడింది. అది సస్టైన్ చూపిస్తున్నారు అనే విమర్శలు లేకపోలేదు. ఒక మాట చెప్పనియండి, ఎంఐఎం నిరంతరం బీజేపీ నాయకుల మీద స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆస్తుల జోలికి కానీ వాళ్ళ సోషల్ అసెట్స్ జోలికి కానీ పోదు. ఇప్పుడు చిన్న చిన్న తప్పులకు కూడా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఆస్తు వనరులు ఉన్నటువంటి ఎంఐఎం దగ్గర ఈడీకి ఏమి దొరకవా? ఎందుకని వైరుధ్యం ఉంటే నిజంగా ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు? తర్వాత ఇంకోటి కూడా, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సెక్యులర్ పార్టీస్ ఓట్లు చీల్చాలనో అక్కడల్లా పోయి ఎంఐఎం పోటీ చేస్తా ఉంది. బీజేపీ బీహార్ లో, తర్వాత ఉత్తరప్రదేశ్ లో, తర్వాత మిగతా నార్త్ స్టేట్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో తలకిందులు చేసింది ఎంఐఎం పోయి. బెంగాల్ కూడా ప్రయత్నం చేసింది, సక్సెస్ కాలేదు. ఇప్పుడు కూడా పోయి నార్థన్ స్టేట్స్ లో గెలిచినా గెలవకుండా పోటీ చేస్తా ఉంది. కాబట్టి ఎంఐఎం మధ్య బీజేపీ మధ్య వైరుధ్యం ఉంది, కత్తులు చూసుకుంటారంటే అది అబద్ధం. ఎవరో అమాయకులు అనుకోవాల్సిందే. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు బలంగా ఉండటానికి ఆ బలాన్ని అట్లే సస్టైన్ చేసి వాళ్ళ ప్రయోజనం నెరవేర్చుకోవటానికి తప్ప దీంట్లో ఏమీ లేదు. కాబట్టి ఎప్పటికి కూడా సోషల్ ఇష్యూస్ మీదనే బీజేపీ అయినా ఎంఐఎం అయినా మిగతా పార్టీలు కూడా ప్రజలకు మేలు చేసి సోషల్ ఇష్యూస్, దేశంలో రావాల్సినటువంటి విధానాల మార్పులు, ఈ దేశం ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చుట్టూ ఉన్నాయి కదండి. 13 కోట్ల జనాభా ఉన్న జపాను $5 trillion ఎకానమీ, 3.7 ట్రిలియన్. ఒక్కసారి నేను సందీప్ గారితో నేను మాట్లాడిన తర్వాత ఒకసారి నేను మీతో కొనసాగిస్తాను. సందీప్ గారు మీరేమంటారు? ఇప్పుడు 3 రకాల వర్షన్స్ మనం విన్నాం. ఒకటి బీజేపీ వర్షన్ ఎలాగో వింటున్నాం, అలాగే బీఆర్ఎస్ నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సత్యం గారు మరో కోణంలో చెప్పారు, ఒకవేళ ఇప్పుడు తాత్కాలికంగా దీని బెనిఫిట్ వచ్చినా సరే లాంగ్ టర్మ్లో ఉండదు, బట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నమాట వాస్తవమే ఈ మతం లేదంటే దీనికి సంబంధించిన అంశాలు బీజేపీ రాజకీయంలో అంటున్నారు. సో కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద సవాలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ఇప్పుడు. సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సార్ ఇప్పుడు సార్ కెన్ యూ హియర్ మీ? యా ఐ కెన్ హియర్, ప్లీజ్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ, డెమోక్రాటిక్ విలువలని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వి గో బై ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ బీజేపీ పార్టీని మత రాజకీయాలని వేరు చేయలేము. ఎక్కడ అవకాశం వచ్చినా మతాన్ని అడ్డం పెట్టకుండా బీజేపీ పార్టీ నిలబడ్డ దాఖలాలు అయితే లేవు కదా. మనం ఉంటున్న తెలంగాణలో మాజీ బీజేపీ అధ్యక్షులు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగాలి కదా. ఆయన మాజీ ఎంపీయే కదా. ఇప్పుడు ఓడిపోతే మాజీ ఎంపీ, లేకపోతే ఎంపీయే కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి దేవుణ్ణి అడ్డం పెట్టి మన ఓట్లు అడుగుడు ఏందండి? దేవుడు ఒట్టి బీజేపీ వాళ్ళకే దేవుడా? కాంగ్రెస్ లో హిందువులు లేరా? ఇప్పుడు
విడదీసి పాలించే రాజకీయం ఆల్రెడీ మనం చూసినాం. దానివల్ల దేశం నష్టపోయింది. బ్రిటిష్ వాళ్ళ పాలన మనకు తెలిసిందే. మళ్ళీ మన దేశంలో సేమ్ బ్రిటిష్ రూల్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని? డెవలప్మెంట్ మీద మాట్లాడాలా, అభివృద్ధి మీద మాట్లాడాలా. పయాస్ చేసి మత కుల రాజకీయం దేశం ఎట్లా ముందడబోతుంది? మేము అన్ని చెప్తున్నాం, డెవలప్మెంట్ గురించి చెప్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు వాటిలో మాట్లాడలేక ఈ విషయాన్ని మా మీద రుద్దుతున్నాయనేది చెప్తున్నారు వీళ్ళు. రుద్దేదేముందంటే అక్కడ క్లియర్ కట్ ఉన్నది. సింపుల్ ఎగ్జాంపుల్, 2014 వరకు ఎంఐఎం పార్టీ అనేది హైదరాబాద్ దాటి బయటకు వచ్చిన పార్టీ కాదు. 2014 నుంచి బీజేపీ రూల్ వచ్చిన తర్వాత ఇవాళ ఎంఐఎం పార్టీ ఒక నేషనల్ లెవెల్ పార్టీ సెన్సేషన్ అయింది. బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీని అడ్డం పెట్టుకొని ఎక్కడ వీలున్నా పోలరైజేషన్ చేసింది. హిందూ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నదో ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ పోకుండా ఆ ఓట్ బ్యాంక్ ని చీల్చడానికి ఎంఐఎం పార్టీని వాడింది తప్ప, ఎంఐఎం పార్టీ 2014 వరకు దేశవ్యాప్తంగా పోటీ చేయని పార్టీ 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు దేశవ్యాప్తంగా ఎట్లా పోటీ చేస్తారండి? వాళ్ళకి ఎవరిచ్చిరు ఆ ధైర్యం? ఎవరిచ్చిరు? ఒక ఎలక్షన్ కొట్లాడాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇక్కడ. ఒక నార్మల్ ఎంపీ మాత్రమే, ఒక ఎంపీ దేశ రాజకీయాలని ఇలా సాధించే స్థాయికి వచ్చేసిండు. ఎవరు పెంచి పోషించిండు వాళ్ళని? కాదంటారా? బీజేపీ వాళ్ళు కాదంటారా? అంతగానం ఇప్పుడు పెద్దలు అన్నగారు అన్నారు, అంతగానం బీజేపీ ఇంకా ఎంఐఎం పార్టీ కలిసి లేకపోతే టిఆర్ఎస్ పార్టీ మీద రేడ్ అయింది, కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి మీద రేడ్ అయింది ఒకప్పుడు. అదే విధంగా ఎంఐఎం పార్టీ మీద ఎప్పుడైనా రేడ్ అయిందా అండి? అంటే ఎంఐఎం పార్టీలో అంత క్లీన్ చిట్స్ ఉన్నాయా? ఒప్పుకుంటారా బీజేపీ వాళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినాయి. విజిత్ గారు, కెన్ యూ రెస్పాండ్ స్ట్రైట్ గా? సందీప్ గారు అడుగుతున్న క్వశ్చన్స్ కి మీరు రెస్పాండ్ అవ్వగలుగుతారా? సందీప్ గారు ఇప్పుడున్న ప్రెసెంట్ పాలిటిక్స్ లో సందీప్ గారు యాక్టివ్ గా లేరేమో అని నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడే మాటల కంటే ముందు నిన్న ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన మాటలు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఎంఐఎం మీ పార్టీ ఎంఐఎం తోటి కలిసి ఈరోజు అసదుద్దీన్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి మీరు ఈ ప్రెసెంట్ గా 2 రోజుల నుంచి జరుగుతున్న దాంట్లో యాక్టివ్ గా లేరేమో బహుశా. ఒకసారి దాని మీద ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. ఫిరోజ్ ఖాన్ గారు ఎంఐఎం పార్టీ వల్ల ఫిరోజ్ ఖాన్ గారు ఇప్పటి వరకు నష్టపోతానే ఉన్నారు. నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇవాళ వరకు ఫిరోజ్ ఖాన్ గారు నష్టపోయారు అంటే దానికి కారణం ఎంఐఎం పార్టీయే. ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఉన్న ఫోకస్ వల్లనే ఫిరోజ్ ఖాన్ గారు నష్టపోయారు. అట్లాంటి ఫిరోజ్ ఖాన్ చేస్తామని ఫిరోజ్ ఖాన్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. చాలా క్లియర్ గా స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా చెప్పండి. ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒకవేళ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది కాంగ్రెస్ అధిష్టానం గానీ, మా ముఖ్యమంత్రి గారు గానీ, మా నాయకులు గానీ ఆ దిశానిర్దేశం మాకు ఇస్తారండి. మరి ఇంకా మమ్మల్ని దిశానిర్దేశం మాకు ఇస్తారు. ఇప్పటి వరకు ఫిరోజ్ ఖాన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా చూసిన. ఫిరోజ్ ఖాన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా చూసినా. మీరు మొత్తం స్టేట్మెంట్ చూడండి. మేము ఫిరోజ్ ఖాన్ గారు ఇచ్చిన మొత్తం స్టేట్మెంట్ చూడండి. లేదంటే నేను ఏమంటున్నా, మీరు ఫిరోజ్ ఖాన్ గారు ఇచ్చిన మొత్తం స్టేట్మెంట్ చూడండి. మీరు ఆ మీకు కావాల్సినంత వరకు స్టేట్మెంట్ ఎడిట్ చేసుకొని మీరు మాట్లాడినంత మాత్రాన మీరు కావాల్సిన దానికి మీరు స్టేట్మెంట్ ఎడిట్ చేసి మాట్లాడే ప్రెజెంటేషన్ అంత మాత్రమే అది కాదు. ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడడం మొత్తం సందర్భం చూడండి. యువత కోసం, ఉద్యోగాల కోసం, యువత రాష్ట్రంలో 4 ఎంపీలు గెలిచిరన్న. 4 ఎంపీలు గెలిచి కిషన్ రెడ్డి గెలిచిండు. ఆ తర్వాత ఏమైనా నిధులు తీసుకొచ్చిండా? మంత్రిగా ఉన్నాడు, టూరిజం శాఖ మంత్రి. ఏడన్నా టూరిజం డెవలప్మెంట్ చేసిండా? ఎక్కడన్నా ఒక్కసారి చెప్పన్నా, ఏడన్నా టూరిజం శాఖ డెవలప్ చేసిండా? ఒక్కటన్నా ఒక నిధులు తీసుకొచ్చిందా? కిషన్ రెడ్డి గారి ద్వారా పని చేసినాం తెలంగాణ రాష్ట్రానికి. ధర్మపురి అరవింద్ గారి ద్వారా ఈ పని చేసినాం. తర్వాత మన గుండా అరవింద్ గారి ద్వారా ఈ పని చేసినాం. తర్వాత బండి సంజయ్ గారి ద్వారా ఈ పని చేసినాం. స్వయం బాబురావు గారి ద్వారా ఈ పని చేసినామని చూపిరన్నా.
ఏం చేసినో చెప్పురి. గా నియోజకవర్గంలో చెప్పరాదురి, పక్క నియోజకవర్గం తర్వాత దేవుడేరు. కానీ 4 నియోజకవర్గాలల్లో 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పని చేసినాం, మేము ప్రజలకు ఉపయోగపడే పని చేసినాం చూపివ్వాలండి. గది లేదు. ఎంతసేపు రాముని పేరు చెప్పాలి, ఓట్లు దండుకోవాలి. అందరూ రాముని భక్తులే కదా. రాముని భక్తులు కానుడోడు ఈరోజు దేశంలో ఉన్న అందరూ కూడా రాముని యొక్క భక్తులే. మన మణిపూర్లో సంఘటన జరిగింది, దాని మీద ఇంతవరకు స్పందించలే ప్రధానమంత్రి గారు. దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? మాట్లాడాలి కదా. ఇంతమంది చనిపోతే, ఇంతమందిని ఆగం చేస్తే, ఇంతమందిని ఇబ్బంది పాటు గురి చేస్తే దానిపైన ఇంతవరకు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలే, మౌనం వహిస్తున్నాడు. అమిత్ షా గారు మాట్లాడలే. ఏమంటే దేశాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? మన చెప్పిండుగా రేవంత్ రెడ్డి గారు, మన పెద్దన్నాని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈయన ఒకటే కావచ్చు, ఆయన పెద్దన్న బడేబాయ్, ఈయన చోటేబాయ్, ఇద్దరు కలిసి నేను తెలంగాణ ఆగం చేస్తా, ఆయన దేశాన్ని ఆగం చేస్తా. ఒకటన్నా నేనేమంటే నేను తప్పుగా భావించకండి. ఏమంటే ఈరోజు కోటాను మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. దేశంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి ఎట్లా ఉద్యోగ అవకాశాలు రూపొందించాలి, ఎట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఏం చేయాలంటే ఏమంటున్నాడు? బజ్జీ బండి పెట్టుకో అంటుండే నరేంద్ర మోడీ గారు. అంటే బజ్జీ బండి పెట్టుకుంటే ఉద్యోగం వస్తుంది అన్న? ఆయనకి ఇప్పుడు జీవనోపాధి కావచ్చు కానీ బజ్జీ బండి పెట్టుకోరి, పకోడి అమ్ముకోరి, గీ ఉద్యోగ కల్పన. అప్పుడు దేశంలో అధికారులకు ఏమన్నాడు? నేను వస్తే అధికారులకు వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఆ 2 కోట్లు ఏమైపోయాయి? ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతా ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నాడు. ఆ 15 లక్షలు తర్వాత అందరు మేము కూడా అందరూ ఏమనుకున్నాం? మోడీ గారు వస్తే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది, యువత దేశ భవిష్యత్తు మారిపోతుంది, తర్వాత యువత భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పేసి అందరం ఆశలు ఉండి ఓట్లు వేసినాం. ఓట్లు వేసిన తర్వాత ఏంది? ఒకసారి ఒక వాదం, ఒకసారి ఇంకో వాదం, ఇంకోసారి ఇంకో వాదం. అంటే ఈ 3 తెప్పల 3 వాదాలు పెట్టి దేశం అధికారం రావచ్చు, నేను కాదంటలేను. కానీ అయినా దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి, దేశ ప్రజల యొక్క మంచి కాపాడాలి. ఇంతవరకు ఇప్పుడు ఇవాళ బీజేపీ భక్తులు మేమేమంటున్నాం? మోసం చేసిన నాయకులందరూ కూడా బీజేపీ చేస్తారు. బీజేపీ అయిపోతాడా? శ్రీనివాసరెడ్డి గారు అడిగిన ప్రశ్న ఇంకొంచెం నేను కొంచెం వైడ్గా అడగబోతున్నాను. అంటే ఇదే ప్రశ్న చాలా సార్లు రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్నే. ధైర్యం ఉంటే నాతో పాటు వచ్చి నిరుద్యోగం గురించి మాట్లాడమని చెప్పండి, మోదీనైనా సరే అమిత్ షా అయినా సరే అని చెప్పి ఆయన మాట్లాడారు అనేక సందర్భాల్లో. లేదంటే దేశ అభివృద్ధి గురించి నాతో కూర్చొని మాట్లాడమని చెప్పండి అని చెప్పి మాట్లాడారు. అంటే ఒక వైడ్ స్టేట్మెంట్, ఒక పెద్ద స్టేట్మెంట్స్ విషయంలోనో ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాలుగా ఏనాడు కూడా బీజేపీ ఉద్యోగాలు ఇచ్చిన అంశం గురించి కానీ, లేదంటే డెవలప్మెంట్ గురించి కానీ, ఇలాంటి విషయాల కంటే కూడా బాగా సెన్సేషన్ చేసిన అంశాలు ఏమున్నాయి చెప్పండి? మతానికి సంబంధించిన అంశాలు, దేవుడికి సంబంధించిన అంశాలే కదా ఎక్కువగా. ఇప్పుడు రాముడి గుడిని ఎంత పెద్ద ప్రమోట్ చేసుకున్నారో అందరికీ తెలిసిందే. సరే మేము ముందే చెప్పాం, మేము చేసామన్నారు, బాగానే ఉంది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి చేసినటువంటి ప్రమోషన్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు మొన్న అంతెందుకు ఇతర దేశాల నుంచి వలసగా వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి సిటిజన్షిప్ ఇచ్చే విషయంలో కూడా మైనారిటీల విషయంలో ఒక అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఇంత గందరగోళం చేస్తున్నా సరే అది అంటే అవి పోర్ట్రే అవుతున్న విధానం కానీ, లేదంటే బీజేపీ పోర్ట్రే చేస్తున్న విధానమా ఇది? అవి ఆటోమేటిక్గా అవుతున్నాయని మనం చెప్పగలుగుతామా? లేదంటే కేరళలో మహిళలు గుడిలోకి ఎంటర్ అయ్యే అంశంలో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చే వరకు బీజేపీ వ్యవహరించిన తీరు ఎలా ఉంది? అక్కడ అంత గందరగోళం చేశారు, మేము బయట వాళ్ళని రానివ్వడానికి ఒప్పుకోం అది ఇదని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఒక పక్క చట్టానికి మేము గౌరవిస్తున్నామని చెప్తున్నారు, ఇంకో పక్క మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో గొడవ చేసేది బీజేపీ నాయకులే. మరోవైపు ఇక్కడ బోర్డర్లో ఇక సర్జికల్ స్ట్రైక్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏ ఒక్క ఈవెంట్ ఉన్నా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏ ఎన్నికలు ఉన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ని రిలేటెడ్ టు మతం, లేదంటే రిలేటెడ్ టు ఇలా ఒక మెజారిటీకి సంబంధించిన అంశాలని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేటువంటి వాదాన్ని మనం తప్పు పట్టగలుగుతామా? ఇందాక మీరు అన్నట్లుగానే ఉద్యోగాల గురించి ఇవ్వట్లేదా, అసలు బీజేపీ ఇవ్వలేదంటే చివరిగా ముగిస్తాను. అసలు బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఎవరు చెప్పరు, లేదంటే డెవలప్మెంట్స్ అసలు చేయలేదంటే చేయలేదని ఎవరు చెప్పరు. కానీ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో కానీ, లేదంటే సోకాల్ ప్రోపగాండాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు? జాతీయ నాయకులు వెళ్ళి నేషనల్ మీడియాలో కూర్చొని మతం గురించి, జాతుల గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడతారు, దాన్ని హైలైట్ చేసి ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళ మీద బీజేపీ ఏం పెద్ద చర్యలు తీసుకుంది? రాజాసింగ్ గారు అంత బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా ఏదో 4 రోజులు సస్పెండ్ చేశారు, తిరిగి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు తీసుకొచ్చి. సో
నేను అనేది అదే, వైడర్ రేంజ్లో చూస్తే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది? ఎన్నికల్లోకి వెళ్తున్నారు, అవును కాంగ్రెస్ వాళ్ళకి మతం అంటే గౌరవం లేదా, దేవుడు అంటే నమ్మకం లేదా, ఉంటుంది. యా నేను ఫినిష్ చేస్తున్నాను. బీఆర్ఎస్ వాళ్ళకి ఉంటుంది, కానీ ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే మసీదుల గురించి మాట్లాడతారు? ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే అవసరం ఉన్నా లేకపోయినా ఎంఐఎం తిడుతుంటారు? ఎందుకని బీజేపీ నాయకులు మాత్రమే హిందూ దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి ఏదో ఒకటి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, వైడర్ రేంజ్లో బీజేపీ ఎందుకని ఇంత ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇందాక సత్యం గారు చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చరిత్ర చూసినట్టయితే మతం పేరుతోటి ఎక్కడ కూడా లాంగ్ లాస్టింగ్ లేదు అని చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, థర్డ్ టైం కూడా అంటే 2014, 2019 అండ్ నౌ ఇన్ ద 2024 మళ్ళీ కూడా మోడీ గారు గెలవబోతున్నారు అనంటే వారు చెప్పిన దానికి దేశ ప్రజలు ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా. మీరు ఇందాక మాట్లాడుతుంటే అన్నా మీరు మాట్లాడుతున్నారన్నా, మీరు నన్ను అడిగినప్పుడు నన్ను సమాధానం చెప్పనీయకపోతే ఇంకెందుకన్నా ఇటు మాట్లాడతారు, మీరు వచ్చి మధ్యలో మాట్లాడతారు. చెప్పనివ్వండి, నేను చెప్పినాక మీరు టర్న్ తీసుకొని మాట్లాడండి. కావాలంటే యాంకర్ గారిని అడిగి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేద్దాం. అదంతా అయిపోయినాక చేయండి. మీరు మాట్లాడుతుంటే నేను కాము కూర్చున్నా కదా, మీ టర్న్ కాకుండా నేను కాము కూర్చొని విన్నా కదా. సరే ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం, వారి అనాలిసిస్ ప్రకారం చాలా కరెక్ట్ చెప్పారు. సో 2019 అంటే అగైన్ ఇన్ ద థర్డ్ టైం మళ్ళీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని అంటే దాని అర్థం పాలసీ డెవలప్మెంట్. ఈ రోజు డెవలప్మెంట్ మోడల్ గానే గుజరాత్ మోడల్ గా అప్పుడు బేసిస్ లో 2014 లో గెలిచినాము. తర్వాత 2014 మోడల్లో 2019, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ చేసిన డెవలప్మెంటే 2024 కి ఈ రోజు నరేంద్ర మోదీ గారి గ్యారంటీ. ఈ దేశానికి భద్రత కావాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ దేశంలో ఎటువంటి ఆటంకాలనైనా కూడా ఎదుర్కోవాలంటే నరేంద్ర మోదీ గారు ఉండాలి అని పబ్లిక్ లో వచ్చింది. మనం ఇక్కడ ఎన్ని కూర్చొని ఎన్ని మాట్లాడినా కూడా పబ్లిక్ లో 100% అది ఉంది. కాబట్టి మళ్ళీ ఆ గెలుపు వైపుగా ఈ రోజు మేము వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ 100% చాలా క్లియర్ గా ఒకటి డెవలప్మెంట్ బేసిస్ మీద ఈ రోజు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. అండ్ ఇంకొకటి విషయానికి వస్తే, ఇందాక వారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. మీకు ఎందుకు అబార్గేషన్ ఆర్టికల్ 370 గుర్తుకు రావట్లేదు? హైలైట్ చేసుకున్న పాయింట్స్ అని చెప్తున్నారు కదా, మేము ఇక ఏ పాయింట్ కూడా హైలైట్ చేయలేదు. ఒక పని చేస్తే అది పబ్లిక్ లోకి వెళ్ళి అది దానంతట అది హైలైట్ అయింది. ఉమెన్ రిజర్వేషన్ 33% అది హైలైట్ అయ్యింది. అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అది అయింది. నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ అది అయ్యింది. సో మీరు ఇవన్నిటిని పట్టించుకోకుండా ఓన్లీ రామ మందిరం మీదకి వెళ్తే, అండ్ నేను ఇంకొకటి అడుగుతాను, రామ మందిరం కట్టడం వల్ల అందరికీ సంతోషమే. మేము రాముడు అని చెప్తున్నప్పుడు మీకు రాముడు మీరంటే మీరు చెప్పండి, మేము ఎప్పుడైనా కాదు మాకే రాముడు మీకు గానే కాదని మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. అండ్ గుడి కట్టింది కూడా దానికి ఒక సపరేట్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ పేరు మీద భారతదేశం అంతటా కూడా నేను కూడా ఈ గుడి కట్టిన దాంట్లో నేను కూడా ఒక మనిషి కొంచెం ఇచ్చినట్టు అవ్వాలి అని చెప్పి అందరు కూడా ఆ ట్రస్ట్ కి ఇచ్చారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా వివిధ రంగాల నుంచి వచ్చిన వారు, ఓపెనింగ్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని రంగాల నుంచి, అన్ని ఆల్ సెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఓన్లీ సర్టెన్ పీపుల్ అయితే అక్కడికి రాలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు పదే అదే క్వశ్చన్ మీద దాని మీద రేస్ చేస్తున్నారు అనేది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్న దేశ ప్రజలందరూ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. గతంలో 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఈ దేశానికి శూన్యం. సరే ఈ రోజు ఇన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు, ఏ రోజన్నా ఎక్కడైనా రాహుల్ గాంధీ గారు పలానా పాలసీ ఎందుకు తీసుకురాలేదు, పలానా పాలసీ తీసుకొచ్చుంటే ఈ రోజు దేశం బాగుపడేది, పలానా పాలసీ తీసుకొచ్చుంటే ఇంకా కూడా మన టెక్నికల్ గా ఇంకా ముందుకెళ్లే వాళ్ళం అని చెప్పిన ఒక్క సభ ఉందా? అట్లీస్ట్ ఒక్క 1 minute 1 second స్టేట్మెంట్ ఏదన్నా ఉందా? రాహుల్ గాంధీ గారు కాదు, మీ కాంగ్రెస్ నాయకులు, మోదీ గారు లేకపోతే ఈ దేశంలో ఇంకెవరు నాయకులు ఉంటే వాళ్ళతోటి ఈ పాలసీని తీసుకురండి, ఈ పాలసీని మనం ముందు కలిసి తీసుకెళ్దాం, మీరు ఎందుకు దీని మీద ఆలోచన చేయట్లేదు అని చెప్పి ఎందుకు మీరు గైడెన్స్ ఇవ్వలేకపోయారు? ఎందుకు మీరు సజెస్ట్ చేయలేకపోయారు? అసలు మీ దగ్గర అటువంటి మాట్లాడే ఆలోచన గానీ ఆ థింకింగ్ పవర్ గానీ మీకుందా? ఎంతసేపు రాజకీయం చేయాలి, ఎంతసేపు మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుందన్నా. మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఆయన ఎందుకు చెప్పలేదు అన్నారు. మీరు ఒక మాట సూటిగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు కదా, రాహుల్ గాంధీ గారు చెప్పినది ప్రతి ఒక్క విషయంలో ఒకవేళ అప్పుడు సందీప్ గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు,
రాహుల్ గాంధీ గారి గురించే కాదు, బేసిక్గా ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా పాలసీస్ గురించి పెద్దగా అవగాహన లేక వాళ్ళు ఈ విషయాన్ని మా మీద రుద్దుతున్నారు. కొత్తగా పలానా బిల్లు తీసుకొద్దాం, పలానా రకంగా అభివృద్ధి చేద్దాం అనే వ్యూ లేకపోవడం వల్లే వాళ్ళు ఇంత గందరగోళంలో ఉన్నారు అనేది విజిత్ గారు చెప్తున్న మాట. ప్లీజ్ అన్నా, ఇవాళ నా సింపుల్ పాయింట్, ఐ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. యా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నిస్తారు కదా, 60 ఏళ్ళ నుంచి ఏం చేశారు అనేది. 60 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థ తప్ప కొత్తగా వచ్చింది ఏందో ఒకసారి నాకు చెప్పండి అన్న. బీజేపీ పరిపాలించిన ఈ గత 10 ఏళ్లలో, లేకపోతే దానికంటే ముందు వచ్చిన బీజేపీ ప్రభుత్వాలలో ఇన్నోవేషన్ ఏంది? ఒక కొత్త డ్యామ్ వచ్చిందా? ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందా? ఒక కొత్త పాలసీ వచ్చిందా? ఎప్పుడు చూడు హిందూ ముస్లిం, హిందూ పాకిస్తాన్, హిందూ ముస్లిం, హిందూ పాకిస్తాన్, ఇదే గోల తప్ప డెవలప్మెంట్ అంశం మీద ఎందుకు మాట్లాడలేదు మీరు? మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఐఐటి గురించి మాట్లాడతాము, కట్టిన డ్యామ్ల గురించి మాట్లాడతాము, తెచ్చిన మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడతాము, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతాము. ఇవన్నిటి మా దాంట్లోకి తీసేయండి. ఎందుకన్నా ఈ టెక్నాలజీ ఎక్కడికి నుంచి వచ్చింది? కంప్యూటర్ ఎట్లా వచ్చింది? బేసిక్స్ ఏ ప్రభుత్వం ఇప్పుడు సింపుల్ అన్న, మనం డిబేట్లు ఉన్నప్పుడు ఏదో ఆర్గ్యుమెంట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేస్తే దానివల్ల ప్రేక్షకులకు కానీ ఇక్కడ ఉన్న మన నలుగురికి ఎవరికి కూడా ఎటువంటి ఫైదా లేదు. నేను చెప్పేది ఏంటంటే, అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ ద టైం కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఓకే, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ స్టాండర్డ్ ని ఎంత ఇంప్రూవ్ చేసే అనేది చర్చనీయాంశం కావాలి. కానీ ఆ వచ్చిన ప్రభుత్వాలు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళు అప్పుడు ఒకవేళ ఆ పూటలో చేసిన ప్రభుత్వాలు తప్పు చేస్తేనే మిమ్మల్ని ఎంచుకున్నారు. మళ్ళీ మీరు కొత్తగా వచ్చారన్నమాట. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, పాత ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? పాత ప్రభుత్వం గురించి ఏం మాట్లాడట్లేదు. మేము చేసే స్కీమ్ల గురించి మాట్లాడుతున్నాడు, మేము చేయబోయే పనుల గురించి మాట్లాడుతున్నాడు. పాత ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు చూసా పాత వాళ్ళు తప్పు చేస్తేనే కొత్త ప్రభుత్వానికి అవకాశం వస్తుంది. ఇక్కడ we can't live in the history, we can only learn from the history, we can only improvise from the history. అంటే ఇప్పుడు మేము అంటున్నాం, సరే మేము జై శ్రీరామ్ అంటున్నాము, రాముడు గురించి మేము చెప్తున్నాము, ప్రతిపక్షాలు కూడా చెప్పుకోమని చెప్పండి అంటున్నారు. విజిత్ గారు ఏమంటున్నారు? ప్రతిపక్షాలు కూడా చెప్పుకోవచ్చు కదా రాముడి గురించి, వాళ్ళు చెప్తే మాత్రం తప్పే ఉంది, వాళ్ళు వాళ్ళ మాకు అవసరం లేదు కదండి. మేము అభివృద్ధిని నమ్ముకుంటాము. మేము రాజకీయం అంటే ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ డైవర్షన్. We don't divert people with religion or caste. Congress party is a democratic party. We go by the Constitution of India. Okay. So, responsible party, మేము రెస్పాన్సిబుల్ గా ముందరికి వెళ్తున్నాము. మేము కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాము. It is all about constructive development. How the country is going to go forward. Okay. Not about what happened in the past. యా శ్రీనివాస్ రెడ్డి గారు, మీరేమంటారు ఈ మాటకి? ప్రతిపక్షాలు మేము వద్దని చెప్పామా? వాళ్ళు కూడా మాట్లాడమని చెప్పండి. దేవుడి గురించి, ధర్మం గురించి మేము వద్దని చెప్పలేదు కదా, ఎందుకు మమ్మల్ని అంటారని చెప్పి అంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ధర్మం అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది. ధర్మాన్ని ఎవరు విఘాతం కలిగించినా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ విభేదం ఏంటంటే, జై శ్రీరామ్ అనేది అందరికీ వర్తిస్తుంది, అందరికీ దేవుడు శ్రీరాముడు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే పన శ్రీరాముడు, జై శ్రీరామ్ అనే పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయి, ఇంక మిగతా ఎవరు అనొద్దు, తర్వాత ఎవరు చేయొద్దు. ఇలా ఉగాది పండుగ చేసుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం, అందరి ఇళ్లలో బ్రహ్మాండంగా చేసుకున్నాం, అంతా కూడా పచ్చడి చేసినాం. కానీ వీళ్ళు ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఒకటే, మేమేమంటే తెలంగాణ రాష్ట్రం, ఒక నిమిషం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అర్చకులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఏది ధూపదీప నైవేద్యం ఇవన్నీ కూడా. కానీ అదే భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయమంటే భారతీయ జనతా పార్టీ అడుగుతలేదని అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ధూపదీప నైవేద్యాన్ని సృష్టించడానికి నోచుకున్న దేవాలయాలు అవన్నీ కూడా 6,600 దేవాలయాలు పునరుద్ధరించడం. తర్వాత ఇదే సిస్టాన్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇక్కడ మన ఏదైతే
టూరిజం శాఖ మంత్రి ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు, ఆయన మన దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా, దాన్ని ఎందుకు చేస్తలేడు? తర్వాత ఎందుకు మాట్లాడతలేడు? కేంద్రంలో తర్వాత మన ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేడు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అయ్యగారులకు 10,000 రూపాయలు ఇస్తారో దేశమంతా ఇది అమలు చేద్దాం, తర్వాత హిందూ దేవాలయాలను కాపాడుకుందాం, హిందూ అర్చకులను కాపాడుకుందాం అని చెప్పేసి ఎందుకు అంటలేరు అంటున్నా. ఎన్నో దేవాలయాలు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఉన్నాయి, అవన్నీ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఇక్కడ కేసీఆర్ గారు చేసింది కదా, గతంలో చేసి చూపిండి కదా, ఇదే సందేశాన్ని దేశంతో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. బ్రహ్మాండంగా ఇక్కడ యాదాద్రి నిర్మాణం చేసినాం, సీతారామచంద్ర స్వామి భద్రాచలం ₹1 ఇచ్చినవా నరేంద్ర మోడీ గారు? దేశ ప్రధాని కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ ఏంటంటే వివేక్షత. ఎంతసేపు మన అక్కడ రాష్ట్రాలకి ఇస్తాం కానీ ఇక్కడ రాష్ట్రాలకి ఇవ్వం. తర్వాత ఎంతసేపు మన వివేక్షత చూపిస్తారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం పైన వివేక్ష చూపుతారు. ఒక్కటే అన్న నేను ప్రశ్న అడుగుతున్నా, నేనేమంటే గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలి, అది చెప్పకుండా ఒకటే జై శ్రీరామ్ అంటాం, తర్వాత ఓట్లేయండి అని చెప్పి చెప్తే బాగుండదు. ఈరోజు మన ధర్మపురి అరవింద్ గారు ఏమన్నాడు, పాస్పోర్ట్ తీసుకొస్తాడు, అందరికి బాండ్లు ఇచ్చాడు, పాస్పోర్ట్ వచ్చిందా? తర్వాత అన్నయ్యాలు ఏ వారం అన్నా రేపు ఏ వారం వారాలు తెలియదు ఆనే ఇక్కడ భారతదేశంలో విభిన్న మతాలు ఉంటాయి, అందరు ఉంటారు, అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఒకటే మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళాక సార్ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. రైట్, చివరిగా సత్యంగా 2 మాటల్లో మీరు కంక్లూడ్ చేస్తారా ఇవాళ డిబేట్ది? 2 మాటలు, సమయం ఎక్కువ లేదు, 2 మాటలు ప్లీజ్. ఒకటి, ఇప్పుడు 3 పార్టీలకు ఉన్న అప్పీల్ ఏమిటంటే నీతి ఆయోగ్ లెక్కలే 1-2 చెప్తా, 1-2 నిమిషాల్లో. 2004 నుంచి 2014లో 10 ఏళ్లు యూపీఏ పాలనలో 7.8% వృద్ధి రేటు ఉంది. 2014 నుంచి 2024 ఈ దశాబ్దంలో వృద్ధి రేటు 5.8% ఉంది. అక్కడ 7.8 ఉంటే ఇప్పుడు 5.8% ఉంది. అట్లాగే నీతి ఆయోగ్ ఇంకేం చెప్తుందంటే ప్రజల వినియోగం 3% చొప్పున పెరుగుతుంది, అందుకనే వినియోగం పెరగకపోవటం వల్ల పేదరికం కొనసాగుతుందని చెప్పింది. నిన్న పరకాల ప్రభాకరు, నిర్మలా సీతారామన్ భార్యాభర్తలు జేఎన్యూలో ఎకనామిక్స్ చదివారు, తర్వాత ఢిల్లీస్ మన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లకు 2 క్లాస్మేట్స్ పెళ్లి చేసుకున్నారు. ప్రభాకర్ అనేది ఏమిటంటే 3% చొప్పున వినియోగం జరిగితే 5.8% గ్రోత్ రేట్ అనేది తప్పు, 1% తేడా ఉంటది. పేదరికం పోవాలంటే నిజమైన గ్రోత్ రేట్ ఉంటేనే పేదరికమైన పోతే నిరుద్యోగ సమస్య అయినా పరిష్కారం అయింది. ఉద్యోగాలు ఇవ్వాలంటే వృద్ధి రేటు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినామంటే అది అబద్ధం. అట్లాగే వినియోగం రేటు పెరగకుండా పేదరికాన్ని నిర్మూలించినామంటే అది అబద్ధం. ఏ పార్టీ చేసినా అబద్ధం అన్నాడు. కాబట్టి మనం ఏది చేసినా ఈ దేశ ప్రజల యొక్క మౌలిక మార్పు రాకపోతే ఇవన్నీ తాత్కాలికం. ఏది దేవుడైనా మతమైనా లేకపోతే ఇంకోటైనా మన ఆవేశాలన్నీ తాత్కాలికం. ప్రజల్లో మౌలిక మార్పు వచ్చి ఇతర దేశాలతో పోటీ పడే స్థితిలో ప్రజలు నిలబెట్టాలంటే మాత్రం విధానాల మీద చర్చ జరగాలి తప్ప ఆవేశాల మీద చర్చ కాదు. కాబట్టి ఆ విషయాన్ని మనం రాజకీయ పార్టీలుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, అంటే ఎంతవరకు ఇప్పుడు మిగతా విషయాల్లాగానే ఇది కూడా మాకు ఒక ప్రయారిటీ తప్పితే ఇది మాత్రమే ప్రయారిటీ కాదని బీజేపీ చెప్తుంది. అదొక అంశం అయితే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా శ్రీరాముడి గుడి అలాగే శ్రీరాముడు ఈ 2 అంశాలని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసుకుంటున్నమాట వాస్తవం. ఇది వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చుతుంది, ఇది వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చుతుంది అన్న నమ్మకంలో ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని ఆ అంశంలో పెద్దగా వారు మాట్లాడలేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం, జరుగుతున్నటువంటి ఈ ఫైట్ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఫర్దర్గా ఎలా జరగబోతుంది అనేది చూడాల్సిన అంశమే. మరి ఈ ఎన్నికల్లో శ్రీరాముడు ఎన్ని ఓట్లు రాల్చబోతున్నాడు బీజేపీకి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.